ఇరాన్లోని ఏ దీవులనైనా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిన భూతల దాడులు ప్రారంభించిన అమెరికా బలగాలు పర్షియన్ గల్ఫ్లోని సొరచేపలకు మంచి ఆహారంగా మారిపోతారని ఇరాన్ మిలిటరీ హెచ్చరించింది. ఈ మేరకు ఆ దేశ బ్రిగేడియర్ జనరల్ ఇబ్రహీం జోల్ఫకారీ ఒక వీడియో ప్రకటన విడుదల చేస్తూ అమెరికా దళాలు ఏదైనా దాడి లేదా ఆక్రమణకు పాల్పడితే అమెరికా బలగాలకు సమయం ఆసన్నమైనట్టేనని పేర్కొన్నారు. ఎప్స్టీన్ ఫైళ్లలో చిక్కుకున్న ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేతిలో పావుగా మారిపోయారు. అందుకే ఉగ్రవాద సంస్థ మొసాద్ ఒత్తిడికి తలొగ్గి ట్రంప్ ఇరాన్పై అక్రమంగా దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అమెరికా భూతల దాడులు చేస్తే ఎదుర్కోవడానికి తాము సిద్ధమేనని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహ్మద్ బగర్ ఖలీబాఫ్ హెచ్చరించారు. తమ సైనిక దళాలు అందుకు సిద్ధంగా ఉన్నాయని, యుఎస్ జరిపే మిలిటరీ చర్యకు దాని మిత్ర దేశాలు కనుక సహకారం అందిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన పేర్కొన్నారు. ఒక పక్క ఇరాన్తో చర్చలు జరుపుతున్నామంటూ బహిరంగంగా ప్రకటిస్తున్న అమెరికా మరోవైపు ఇలా ప్రైవేట్గా మిలిటరీ దాడులకు సిద్ధమవుతుందన్న ద్వంద్వ వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు. పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రం ఖర్గ్ దీవిలో ఉంది. దానిని కనుక అగ్రరాజ్యం స్వాధీనం చేసుకుంటే ఇరాన్ను ఆర్థికంగా రెక్కలు విరిచినట్టు అవుతుందని, దీంతో దానికి తమ మాట వేయడం తప్ప ఇరాన్కు మరో గత్యంతరం ఉండదని అమెరికా భావిస్తుంది. ఇదంతా ఆఖరి నిమిషపు ప్రణాళిక కాదని, ఇది యుద్ధ క్రీడ అని అమెరికా మాజీ రక్షణ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే ఈ దీవిని స్వాధీనం చేసుకోవడం అమెరికాకు అంత సులభం కాదు. కాగా అమెరికా ప్రారంభించనున్న భూతల దాడి ద్వారా ప్రధానంగా 4 అంశాలను లక్ష్యంగా చేసుకుంది. అవి ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకోవడం, హార్ముజ్ జలసంధిపై నియంత్రణ సాధించడానికి ఉపయోగకారిగా ఉన్న లారక్ దీవిని లక్ష్యంగా చేసుకోవడం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హక్కులు కోరుతున్న సమీప దీవులతో పాటు అబుముసాను స్వాధీనం చేసుకోవడం, ఈ ప్రాంతం నుంచి చమురును ఎగుమతి చేస్తున్న ఇరాన్ వాణిజ్య చమురు నౌకలను అడ్డుకోవడం. ఇరాన్పై భూతల దాడి ద్వారా ఆ దేశ ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకోవాలని అమెరికా భావిస్తుంది. ఇప్పటికే వేలాది మంది యుఎస్ మెరైన్ సైనికులు పశ్చిమాసియాలో మోహరించి ట్రంప్ ఆజ్ఞల కోసం ఎదురు చూస్తున్నారు. ఇరాన్తో యుద్ధం నెలలు కాదు, వారాల్లోనే ముగుస్తుందన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు ఈ యుద్ధ సన్నాహాలను బలపరుస్తున్నాయి. అయితే ఇరాన్ భూభాగంలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ప్ ఎదుర్కోవడం అమెరికా సైనికులకు కత్తి మీద సాము లాంటిదే. తమ భూభాగంలోకి అమెరికా సైనికులు అడుగు పెడితే శవాలుగా మారి వెళతారని ఇప్పటికే ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.